హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాజా తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ దళాలు రఫాలోని శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించాయి. కనీసం 35 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మా బృందం హమాస్ శిబిరాలపై దాడి చేసిందని, ఇందులో వెస్ట్ బ్యాంక్లోని హమాస్ కమాండర్తో సహా చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు 15 రోజుల క్రితం దాడుల నుండి తప్పించుకోవడానికి సాధారణ ప్రజలు ఆశ్రయం పొందిన ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు హమాస్ తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. హమాస్ వాదనలకు విరుద్ధంగా రఫాలో తన మొదటి ప్రధాన ఆపరేషన్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ విభాగం అధిపతి యాసిన్ రబియా, దాని వెస్ట్ బ్యాంక్ డివిజన్ కమాండర్ ఖలీద్ నగర్ను లక్ష్యంగా చేసుకున్నట్టు ఐడీఎఫ్ పేర్కొంది. గాజా స్ట్రిప్ నుండి ప్రాణాల కోసం రఫాకు పారిపోయిన నిరాశ్రయులపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయని దక్షిణ గాజాలోని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో కనీసం 35 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిని హమాస్ జాతి నిర్మూలనగా అభివర్ణించింది. ఇజ్రాయెల్ బలగాల దాడి చాలా క్రూరమైనదని, నిర్వాసితుల కోసం ఏర్పాట్లు చేసిన టెంట్లను, సహాయ శిబిరాలను బాంబులతో పేల్చివేశారని దాడి అనంతరం హమాస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. గుడారం, దాని లోపల పడి ఉన్న మృతదేహాలు అగ్నివర్షంలో కరిగి కాలిపోతున్నాయి. ఇజ్రాయెల్ అమాయకులను చంపేస్తుందని హమాస్ ఆరోపించింది. ఒకవైపు హమాస్ ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ బలగాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ బలగాల నుండి తప్పించుకుని 15 రోజుల క్రితం పౌరులు గుడారాలు, శిబిరాల్లో ఆశ్రయం పొందిన పశ్చిమ రఫాలోని ఆ ప్రాంతాలలో దాడులు జరిగాయని పాలస్తీనా ఆరోగ్య, పౌర అత్యవసర సేవ అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో గాయపడిన వారిని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ నిర్వహిస్తున్న రఫాలోని ఫీల్డ్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం మృతుల సంఖ్య ఖచ్చితమైనది కానప్పటికీ క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. హమాస్ సీనియర్ అధికారి ఒకరు దాడికి ఇజ్రాయెల్, యుఎస్ రెండింటినీ నిందించారు. ఇది మారణహోమమని ఆరోపించారు. అమెరికా ఆయుధాల సాయంతో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు రఫాలో నరమేధానికి పాల్పడుతుందని అంటున్నారు. ఇది ఫ్రెండ్స్ వాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.